హలో హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం స్పెషల్ అనమాట. ఈరోజు బై ద వే హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే అనగానే మన ఆడపిల్లల్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫాదర్కి మనం ఇంకా చిన్నపిల్లల్లాగా అనిపిస్తూ ఉంటాం కదా. అందరి సంగతి ఏమో తెలియదు కానీ నాకు మాత్రం మా నాన్నకి నేను ఎప్పుడు చిన్నపిల్లని. నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను ఏదంటే అది చేసి పెడతా ఉంటారు మా నాన్న. ఈవెన్ కుకింగ్ టు కన్స్ట్రక్షన్ కూడా. ఈ కన్స్ట్రక్షన్ అలాంటిదే అనమాట. ఇంటి ముందు ఒక చిన్న స్థలం ఉంది. ఆ చిన్న స్థలంలో ఎప్పుడూ అనుకున్నాం అనమాట, ఒక లాన్ ల్యాక్ కట్టుకుందాం నాన్న అని చెప్పేసి మేము ఆ స్థలం అనేది కొంచెం వదిలేసాం. 10x10 రూమ్ సంథింగ్ అట్లా పడుతుంది. సో దాని తర్వాత వన్స్ అపాన్ ఏ టైం, ఇది పర్సనల్ షేర్ చేస్తున్నాను అయినా సరే, మా అమ్మ ఉంటే గనక ఈ ప్లేస్ని యూటిలైజ్ ఇట్లా చేయనిచ్చేది కాదు. తను యూఎస్ వెళ్ళింది అన్నయ్య దగ్గరికి. సో మేమిద్దరం అనుకున్నాము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఒక చిన్న బిల్డింగ్ కడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో సరే బాగుంటుంది కదా అని చెప్పేసి, అంటే పైన కొంచెం ఓపెన్ కిచెన్ గార్డెన్ ఇట్లా వస్తుంది కదా అని చెప్పేసి నేను ఓకే నాన్న అన్నాను. అనగానే మేమిద్దరం చక్కాచక్ 3 monthsలో ఇది మొత్తం కన్స్ట్రక్షన్ చేసేసాము. ఇది మా ఇద్దరికి ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇప్పుడు కొంచెం సేపు అవుటింగ్కి వెళ్ళాలనిపించినా, కొంచెం పీస్ ఆఫ్ మైండ్లో ఉండాలన్నా సరే మేమిద్దరం కలిసి అక్కడ కూర్చుంటాం. మా ఇద్దరికి కింద నుంచి పై దాకా ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మేమిద్దరం 3 months ఆఫ్ టైంలో ఎంత టైం స్పెండ్ చేసామంటే అంత టైం స్పెండ్ చేసాము. అంటే చెప్పలేను అనమాట. ఇది అందుకే కొంచెం క్లోజ్ నాకు. యాక్చువల్గా 10x10 రూమ్ పడుతుంది. ఇక్కడ లాన్ వేసుకుని కొంచెం అన్నీ వర్కౌట్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి కింద ఒక షట్టర్ వేసేసాం, ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ వేసేసాం, పైన ఒక ఓపెన్ కిచెన్ లాగా చేసుకున్నాను. నాకు బెడ్రూమ్ 2 bedroom అయినా సరే కిచెన్ వచ్చేసి చాలా చిన్నదనమాట. సో అందుకని కొంచెం సామాన్లు అన్నీ షిఫ్ట్ చేసేయచ్చు బయట ఓపెన్ కిచెన్ అని అనుకుని ఇదైతే కట్టించుకున్నాం అనమాట. యాక్చువల్గా నా ప్లాన్ అయితే మాత్రం ఇక్కడ మామూలుగా కిచెన్ మొత్తం షిఫ్ట్ చేద్దామని. ఫస్ట్ అయితే కనుక స్లాబ్ అనుకున్నాము. దాని తర్వాత వద్దులే కొంచెం రేకులే వేద్దాము అని చెప్పి మళ్ళీ ఫిక్స్ అయిపోయాము. ఈ చిన్న దానికి ఎన్ని ఆస్పెక్ట్స్లో ఆలోచించామంటే, అంటే ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని అంటారు కదా, అదే రకంగా చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా ఏ ఇల్లు అయినా సరే అన్నిటినీ గో త్రూ అవ్వాలి. అది దాన్ని ఏమంటారు, బ్రిక్స్ కాడ నుంచి మామూలుగా అన్ని ప్లంబింగ్, దాని తర్వాత టైల్స్, కలర్ అన్నీ కూడా చేయాల్సిందే కదా. అందుకని చెప్పేసి మేము చాలా సింపుల్ జాబ్, సింపుల్గా అయిపోతుంది అని అనుకున్నాం. కానీ 10x10 రూమ్ అయినా సరే, 1650 square FT అపార్ట్మెంట్ అయినా సరే కన్స్ట్రక్షన్ అని అనుకున్న తర్వాత అన్నీ గోత్రూ అవ్వాల్సిందే. వాటర్ ప్రూఫింగ్ కాడ నుంచి మామూలుగా రూఫింగ్ దగ్గర నుంచి, ప్లంబింగ్ కాడ నుంచి, ఎలక్ట్రిక్ కాడ నుంచి. దీంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేసాము. ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నా దీంట్లో చిన్న మిస్టేక్ ఏంటో తెలుసా, ఎలక్ట్రిసిటీకి వైరింగ్ ఇవ్వలేదు ఫస్ట్ స్లాబ్ పడేటప్పుడు. అంటే పైప్స్ వేసేసి స్లాబ్కి వైరింగ్ లాగేది ఉంటుంది కదా, అది ఇవ్వలేదన్నమాట. దాని తర్వాత అది మర్చిపోయామని చెప్పి 2 slabs పడిన తర్వాత తెలిసింది. దాని తర్వాత మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి, మేకులు కొట్టేసేసి దాన్ని పైపింగ్ అవుట్ నుంచి చేసి ఇంత తతంగం అయింది. ఫస్ట్ అయితే కనుక మొత్తం అంతా ఓపెన్గా ఉంచేద్దామని అనుకున్నాము. కాదు, మళ్ళీ వాన వచ్చిందంటే ఇబ్బందిగా ఉంటుంది, కూర్చోలేము అని చెప్పేసి హాఫ్ వర్క్ షెడ్ వేసామన్నమాట. ఈ హాఫ్ వర్క్ వేసి ముందు చూడండి పాత ఇనుప రాడ్లు అన్నీ తీసుకుని దాన్ని ఒక పందిర్లాగా చేసుకుందామని చెప్పేసి అట్లా కట్టించుకున్నాను. కానీ అది వర్కౌట్ అయ్యేది. లాస్ట్లో చెప్తాను అది ఎట్లా చేశాను అనేది. ఫస్ట్ అయితే కనుక హాఫ్ వర్క్ వేసేసి దాని తర్వాత నేను అనుకున్నది ఒకటి, యాక్చువల్గా దీని బ్లూ ప్రింట్ ఇంకోలాగా వచ్చింది. మామూలుగా కిటికీ వచ్చేసి కొంచెం కిందకి అనుకున్నాను, బ్యాక్ సైడ్ అనుకున్నాను. అవన్నీ కూడా కొంచెం తలకిందులు అయిపోయి తూర్పు వైపు ఫేసింగ్ ఉండేటట్టు కిటికీ పెట్టుకున్నాము. వంటగది కూడా తూర్పు వైపే ఉండాలి కాబట్టి పొయ్యి స్టవ్కి గట్టంతా అటువైపు పెట్టుకున్నాం అనమాట. సో ఇలా మొత్తం గోత్రూ అయ్యి మొత్తం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కల్లా ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇంతకుముందు ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసినా నాకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ అయితే లేవు, చిన్నపిల్లని కాబట్టి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంటే A to Z వరకు మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చూసుకున్నాను కాబట్టి అర్థమైంది. టైల్స్ వేసేటప్పుడు కూడా టైల్స్ ఎక్కడ హాలో సౌండ్ వస్తుంది, ఎక్కడ టైల్స్ సరిగ్గా ఫిట్ అవ్వలేదు, ఎక్కడెక్కడ టైల్స్ కావాలి,
ఏ కలర్ టైల్స్ కావాలి, ఇవన్నీ కూడా అన్నీ చూసి దగ్గర నుంచి మొత్తం చేయించుకునేటప్పటికల్లా ఇది కొంచెం స్పెషల్ అయిపోయిందనమాట. అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళి ఫామ్ హౌసెస్ ఇట్లా కట్టించుకుంటూ ఉంటారు. ఇంటి ముందు జస్ట్ ఆ లాన్ లాగా కట్టించుకుని దాంట్లోకి వెళ్ళి కూర్చోటానికి, మనకి ఆ ఫ్యామిలీ మొత్తం ఈవినింగ్ టైంలో టైం స్పెండ్ చేయడానికి అని అనుకుని కట్టించుకున్నాము. కాకపోతే అంత టైం స్పెండ్ చేయట్లేదు అనిపించింది, క్వాలిటీ టైము. బట్ నో ఇష్యూస్, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఎదురు వెళ్ళి కొంచెం కుక్ చేసుకుని, పిల్లలు ఆడుకుని, నేను ఈయన నాన్న అందరం కూర్చుని బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అన్నీ చేస్తూ ఉంటాం ఇక్కడ. ఎందుకు అంటే ఇంట్లో ఉన్న కిచెన్ మనకి కన్వీనియంట్ ఎక్కువ. వానాకాలం కానీ చలికాలం కానీ మొత్తం అంతా లోపలే ఉండి కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటాం. బయటికి అనగానే ప్రతి ఒక్కటి బయటికి తీసుకెళ్లాల్సిందే కదా, అందుకని చెప్పేసి కొంచెం ఇది చేస్తున్నాను. కానీ దీంట్లోనే వీడియోస్ చేయాలి అనేది నా కోరిక అనమాట. దాంతోపాటు ఈ టైల్స్ వేసేవాళ్ళు, ఈ టైల్స్ వేసేటప్పుడు కూడా నాకు అస్సలు ఐడియా లేదు ఏ టైల్ వేయాలి ఏంటి అనేది. వైట్ కలర్ వేయినా, బ్రౌన్ అయినా, బ్లాక్ అయినా అని అనుకుంటా ఉన్నాను. కాకపోతే మేము ముందుగానే మొత్తం టైల్స్ అయ్యి పోయించేసుకున్నాం కాబట్టి ఇక్కడ గట్టులు ఆ టైల్స్ దానిపైన ఫిట్టింగే కాబట్టి నేను బ్రౌనే ప్రిఫర్ చేశాను. వైట్ అయితే కనుక మొత్తము బయట కాబట్టి దుమ్ముగా ఉంటుంది అని చెప్పేసి బ్రౌనే ప్రిఫర్ చేశాను అనమాట. ఈ టైల్స్ వేసేటప్పుడు కూడా మామూలుగా ఈ బ్రౌన్ కలర్ది ఇక్కడ ఒక అరుగు పెట్టించుకుందాము కూర్చోటానికిను అని చెప్పేసి అనుకున్నాను. ఇది పెట్టేటప్పుడు అది ప్లేస్ వేస్ట్ అవుతుంది, ఎందుకు ఉన్న కొంచెం ప్లేస్లోనే నువ్వు ఇవన్నీ ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అయినా సరే చిన్న అరుగు అనేది ఉంటే కనుక మనం అన్ని కుర్చీలు వేసుకుని వెళ్ళక్కర్లేదు, పానమాటం వేసుకుని కూర్చోవచ్చు అని చెప్పేసి అక్కడ ఒక చిన్న అరుగు పెట్టించాను అనమాట. ఇది వ్యూ అయితే మాత్రం ఇట్లా ఉంటుంది మామూలుగా. దాని తర్వాత వచ్చేసేసి కలరింగ్ వచ్చేటప్పటికల్లా చాలా ఆలోచించాను ఏ థీమ్ అయితే బాగుంటుందని. మా అమ్మమ్మ దగ్గర కొట్టమని ఉండేదన్నమాట, కిచెన్ కాకుండా బయట ఒక కిచెన్, అది మొత్తం పాకలాగా ఉండి బ్రౌన్ కలర్లో ఉండేది. సో రూఫ్ కూడా పాకలాగా వేయించుదామా అంటే పెంకులు వాళ్ళు ఎవరు దొరకలేదు, అందుకని చెప్పేసి జస్ట్ మామూలు రేకులు వేసేసాం. ఇది పాలు పొంగిచ్చామన్నమాట. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము, ఈ చిన్న బిల్డింగ్ కూడా చేసుకున్నాము. ఆ రోజు పొద్దున్న పూట అయితే పాలు పొంగిచ్చేసాం, మంచి రోజు చూసుకొని పాలు పొంగిచ్చేసాం అనమాట. దాని తర్వాత పెయింటింగ్లోకి అయితే ఆలోచించాను. అప్పుడు పాతకాలం ఇల్లు మొత్తం అలికేసేసి ముగ్గులు వేసేవారు కదా, అది ఎట్లయినా ఈ కాలంలో జరగట్లేదు, మనం అంత చేయట్లేదు అని చెప్పేసి నేను ఈ కలర్ కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. పైన వచ్చేసి గ్రీన్, దాని కింద వచ్చేసేసి బ్రైట్గా ఉంటుంది గ్రీన్ అయితే కనుక, కింద వచ్చేసి బయటే కాబట్టి డార్క్ షేడ్ బ్రౌన్ వేసేసి దానిపైన ముగ్గులు వేద్దాము అని. దానికోసమని పెయింట్ వేసేటప్పుడు ఒక ప్లాస్టర్ అతికిచ్చేసి ఒక లైన్ లాగా బార్డర్, దాని కింద పార్ట్ అంతా బ్రౌన్ వేసేసాము. ముగ్గులు చూసే ఉంటారు కదా ఇంతకుముందు, అక్కడ గోడలకు ముగ్గులు అయితే నీట్గా వస్తాయి అని చెప్పేసి ఇలా మొత్తం అంతా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఏమో గుడ్డో బ్యాడో తెలియదు కానీ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మనము అంటే కన్స్ట్రక్ట్ చేసుకుని చూసుకుని మనం దగ్గరుండి చేయించుకునేది. పెద్దది చేయించగలుగుతామో లేదో తెలియదు కానీ చిన్నదైతే మాత్రం నాకు ఇష్టంగా చేయించుకున్నాను. ఈ రూమ్ మాత్రం ఇట్లా పార్టీషన్ చేసి ఆ పైనేమో గ్రీన్ వేసాను, కిందేమో బ్రౌన్ వేసాను. దీంట్లో కూడా మేము మా ఫ్యామిలీ మొత్తం అందరం కూడా చేయి పెట్టామన్నమాట పెయింట్ వేసేటప్పుడు. నేనేస్తాను అని చెప్పేసి అందరం పెయింటింగ్ వేసాము. అదొక గో త్రూ ఎక్స్పీరియన్స్ అనమాట, అందరం కలిసి ఇక్కడ పెయింటింగ్ వేయటము అనేది. దాని తర్వాత వచ్చేసి ఈ ఇల్లు ఆ ఎదురు మేము ఉండేది, ఇక్కడ ఓపెన్ కిచెన్ ప్లస్ కొంచెం లాన్ లాగా పెట్టుకున్నాను. ఆ కింద కనపడతాను చూడండి, అది అమ్మ వాళ్ళ ఇల్లు. ఇదన్నమాట ఈ ఓపెన్ కిచెన్ వీడియో. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను, కాకపోతే చాలా రోజుల నుంచి అది కుదరట్లేదు. ఈరోజు ఫ్రైడే రోజు ఏదో ఒకటి పెట్టాలి అంటే నాకు ఏదో ఒకటి పెట్టాలని అనిపిదు అనమాట. ఏదైనా సరే నాకు హార్ట్ టచింగ్ అయింది, నాకు నచ్చింది పెట్టాలి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో మొత్తం కంప్లీట్ చేద్దాము. పార్ట్ 1లో అయితే మాత్రం మొత్తం అంతా ఈ కన్స్ట్రక్షన్ చూపిద్దాము, పార్ట్ 2లో అయితే ముగ్గులు ఎట్లా వేశారు అనేది చూపిద్దాము అని చెప్పేసి అనుకున్నాను. దీని కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ గ్రీన్ అనుకున్నాను కదా, ఇది ఒక షైనీ గ్రీన్ అనమాట. ఇంకా ఈ బ్రౌన్ కలర్ వచ్చేసి టెర్రాకోటా బ్రౌన్. ఈ రెండు కాంబినేషన్స్లో దీన్ని కూడా ఆయిల్ పెయింట్స్, నార్మల్ పెయింట్ వేయకుండా అవుట్డోర్ ఎక్స్టీరియర్కి ఎక్స్పోజ్ అయ్యే పెయింట్ వేయించాము. ఇది లీటర్ వచ్చేసి అప్రాక్సిమేట్గా మీకు 800 to 900 పడింది అనమాట నాకు 1 లీటర్ వచ్చేసి.
తర్వాత తిని చూపిస్తుంది, ముగ్గులు ఇట్లా వేసుకునే వాళ్ళం పాతకాలంలో మెలికలు ముగ్గులు అని చెప్పేసి. అదే వాళ్ళని ఏమంటే వాళ్ళకు రాదు అని చెప్పారు, దీనికోసం స్పెషల్గా వేరే వాళ్ళు ఉంటారు అని చెప్తే సరే అని చెప్పేసేసి నేను మొత్తం సర్చ్ చేసిన తర్వాత ఆన్లైన్లో బయట అంతా ఇంటి దగ్గరే ఒక అంకుల్ ఉన్నారనమాట. ఇలా మొత్తం అంతా ఇట్లా డ్యాన్స్ చేస్తూ ఉంటారు సాటర్డే రోజుల్లో. ఇట్లా ముగ్గులన్నీ ఫస్ట్ అయితే కనుక మేము మా ఫ్రెండ్స్తో వేయించిన తర్వాత అందరం ప్రొఫెషనల్ కాదు కదా, అది వేసేటప్పుడు కల్లా కారిపోతుంది ఇట్లా డ్రాప్. అందుకని చెప్పేసేసి ముగ్గులు అంకుల్ని పిలిచి ముగ్గు ఇట్లా వాళ్ళు మెజర్మెంట్స్ ఇట్లా తీసుకుని ఒక ముగ్గులో ఒక తాడు ఇచ్చేసి చాక్ పిస్తా ఇట్లా అని దాన్ని మెజర్మెంట్స్ క్రాస్గా రాకుండా పెట్టుకుని దాని తర్వాత ఒక చిన్న డాట్స్ పెట్టేసేసి దానికి చుక్కలు పెట్టి దాని తర్వాత ముగ్గులు అనేది తిప్పుతున్నారు. వాళ్ళు ముగ్గులు తిప్పేటప్పుడు మనకు ఆ మెలికల్లోకి వణుకుతుంది కదా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మీదేమో అస్సలు వణకట్లేదు. ఇది మొత్తం అంతా ఒక పూటలో వేసేసారు. అదే కనుక మేము వేస్తే మాకు అప్రాక్సిమేట్గా ఇది చేయటానికి చాలా టైం పట్టిందనమాట. పైన గట్టు ఉంది చూడండి, ఆ గట్టు మీద ముగ్గులు వేయటానికే నాకు 1 డే పట్టింది. ఇలా ముగ్గులు వేయాలంటే మేము పద్దాక డిప్ చేసి ఇది కరెక్ట్ లేదు ఇది కరెక్ట్ ఉంది అని చెప్పేసేసి అనుకుంటా ఉన్నాము. ఇక్కడైతే సత్య వేస్తున్నారు. అది వేసేటప్పుడు చూడండి వేవ్స్ వాళ్ళకేమో కర్వ్స్ తిరుగుతాయి, మనకేమో స్ట్రైట్ ట్రయాంగిల్స్ తిరుగుతున్నాయి ఇక్కడ. ఇలా మొత్తం అంతా ముగ్గేయించాను. కానీ దాంట్లో కూడా అంకుల్ని కొంచెం టార్చరే పెట్టాను, ఎందుకంటే మేము ముగ్గులు వేసినవి బాగానే ఉన్నాయి కదా వేసేస్తాను అని చెప్పి ఆయన వేసేసి వెళ్ళిపోయారు. కానీ నాకు అది నిండుగా అనిపించక మళ్ళీ దాన్ని పెయింట్ వేసి దాన్ని రబ్ చేసి దాన్ని మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చుకుని అంకుల్ని ఫోన్ చేసి చాలా రోజులు 1 మంత్ పిలిచిన తర్వాత కానీ మళ్ళీ మొత్తం అంతా వేయటానికి రాలేదు ఆయన. కాకపోతే వాళ్ళ ఆర్టిస్టులు కాబట్టి బిజీ ఉన్నారు. ఇందాక చెప్పాను కదా హాఫ్ వరకు రేకులు వేశాను, ముందు వదిలేశాను అని చెప్పి. ఆ మిగతా హాఫ్ కూడా ఒక 2 months చూసిన తర్వాత వాన పడుతుంది, మనం అక్కడ లోపలికి వెళ్ళలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం, గట్టు దగ్గరికి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి ఆ హాఫ్ కూడా మొత్తం కవర్ చేసేసారనమాట. ఇట్లా రేకులు వేసేసి కవర్ చేసేసారు. ఇట్లా మొత్తం అంతా పాకించుకుందాం అనుకున్నాను కదా, ఆ గ్రిల్ వరకు అట్లానే ఉంచేసాము పాకిచ్చేది మొత్తం అంతా. కాకపోతే పైకి రేకులు వేసేసాము. ఇంతటితో ఈ వీడియో లాస్ట్కి వచ్చేసాము. మళ్ళీ ఇంకో వీడియోలో ముగ్గులు ఎలా వేసాము అనేది చూపిస్తాను. దాంతోపాటు ఈ చిన్న బిల్డింగ్ కూడా గృహప్రవేశం చేసాము, అది కూడా వీడియో తీశాను, అది కూడా చూపిస్తాను అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం అవన్నీ చేసుకున్నాము కార్తీక మాసంలో, ఇది మేము స్పెషల్గా చేసుకుంది.